అలాగే చాలామంది ఫోటోగ్రాఫర్లకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చాలామంది ఆల్బమ్లు చేయించుకోవడం కోసం, పెళ్లి ఆల్బమ్లు చేయించుకోవడం కోసం మస్ట్గా పోస్ట్ వెడ్డింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇది టైం వేస్ట్ అన్న అదే పని. మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ పెళ్లిలో స్టిల్స్ కొన్ని తీసుకోండి, లేదా క్యాండిడ్ ఉంటే ఆల్రెడీ స్టిల్స్ తీస్తారు, క్యాండిడ్ లేకపోతే కొన్ని మంచి లెన్స్ వేసి స్టిల్స్ తీసుకోండి. ఎంగేజ్మెంట్, వెడ్డింగ్ ఇవన్నీ కూడా అసలు పోస్ట్ వెడ్డింగ్ సంబంధం ఏంటండి? అసలు మీరు ముందు అన్ని మెయిన్ దాని ఆల్బమ్లు అన్నీ కంప్లీట్ చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజ్మెంట్, పెళ్లి ఈ ఆల్బమ్ కంప్లీట్ చేసుకోండి. కస్టమర్ నెల తర్వాత తీసుకుంటాడో స్టిల్స్, 6 నెలల తర్వాత తీసుకుంటాడో, సంవత్సరం తర్వాత తీసుకుంటాడో, మీరు 20 షీట్లో 30 షీట్లో ఆల్బమ్ స్పెషల్గా ఫోటోషూట్ తీసి వేసేవ్వండి. ఆయన ఓపుకండి, ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడు తీసుకుంటాడు అన్నదే దాకా మీరు వెయిట్ చేసి డేటాలన్నీ మీ దగ్గర స్టోర్లో పెట్టుకుని సంవత్సరాల తరబడి వేస్ట్ చేసుకునే టైం కాదండి. ఇప్పుడు 2025 ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ఏంటి అంటే కాలం మారింది కాబట్టి మీరు పోస్ట్ వెడ్డింగ్ కోసం చూడొద్దు, అందరూ స్టిల్స్ కోసం చూడొద్దు. ఆల్రెడీ క్యాండిడేట్ స్టిల్స్ ఉంటున్నాయి, ఎలా స్టిల్స్ తీసుకుంటున్నారో ఉన్న డేటాను చేసేసుకుని మీరు కస్టమర్కి మీరు సబ్మిట్ చేసేయండి, మీకు రిస్క్ ఉండదు. ఆల్బమ్లు కానీ వీడియోలు కానీ అన్ని ఎడిటింగ్లు చేసేయండి. ఏదైనా కావాలంటే స్పెషల్గా షూట్ తీసుకుంటారు కదా, స్పెషల్గా బుక్ చేసి ఇచ్చేయండి. ఒక 20 షీట్ల ఆల్బమ్ పోస్ట్ వెడ్డింగ్ సెపరేట్గా బుక్ చేసి ఇచ్చేయండి. అప్పుడు దాంతో గొడవ ఉండదు. అతను ఎంచుకుంటాడు క్లయింట్, లేకపోతే లేదు. అది మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫోటోగ్రాఫర్లు చెప్తున్నాను, అది ఏదైనా పోస్ట్ బాడీ అయినా, పోస్ట్ హాఫ్ శారీ అయినా, లేకపోతే పెళ్ళి అయినా, ఇంకోటి ఏ కార్యక్రమం, ఎనీ ఈవెంట్, పోస్ట్ ఈవెంట్ ఏదైనా సరే మీరు ఏం చేయాలంటే ముందు ఉన్న ప్రాజెక్టులతో ఆల్బమ్ చేసి వెంటనే ఇచ్చేయండి. వేడి అట్టు తింటే బాగుంటుంది తప్ప చల్లారిపోయి ఇడ్లీ తింటే బాగోదు కదండి. మీరు చేసినప్పుడు, కొత్తగా చేసినప్పుడు వెంటనే ఇస్తేనే కస్టమర్గా అబ్బా అన్నట్టుగా ఉంటుంది. మీరు ఒక సంవత్సరం తర్వాత వర్క్ చేయించి అది ప్రీమియంలో చేయించినా ఎంత చేసినా రీజన్స్ చెప్తాడండి. ఇంక అతను అందులో చప్పబడిపోయి ఉంటాడు కదా, ఇంక రుచి ఉంటుంది కదా, అందుకు నచ్చదండి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చేయాలంటే దగ్గర రండి, డేటాలు పట్టుకుని వస్తే గబక్కన ముందు పెళ్ళైన వారం రోజుల్లో చేసి చేయడానికి ట్రై చేయండి. బర్త్డే ఇదైనా నేను చేయడానికి రెడీ, మా ల్యాబ్ ప్రింట్ ఎక్స్ట్రా కాకినాడ ల్యాబ్ రెడీగా ఉన్నాం. అది అసలు ఒకసారి ట్రై చేసి చూడండి. కస్టమర్ మీరు ముందు డేటా చక్కగా సెలెక్ట్ చేయించుకుని మీరు పట్టుకుని వచ్చి మీరు వారం రోజులు ఇచ్చి చూడండి. అసలు మెయిన్ 20 నుంచి 30 ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చెప్తున్నాను. 20 to 30 నిబద్ధత, ఖచ్చితత్వం ఉండి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఆలోచించుకుని మెయిన్ రండి. అది మనం చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి, కస్టమర్కి టైంకి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. నేను చెప్పిన ఈ స్లోగన్ చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ఇది మీరు క్లయింట్కి అప్లై చేయండి, మీకు మీ క్లయింట్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు రండి. ఓకేనండి. సదా మీ సేవలో మీ భాస్కర్. నా ఫోన్ నెంబర్ 9866698709. ఓకే, జై హింద్.